ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు మాట్లాడిన మాటలే ఆఖరి. మళ్ళా ఇన్నొద్దులకు ఇయ్యాలనే మైకుల ముంగట్కొచ్చి మాట్లాడిండు పులివెందుల ఎమ్మెల్యే జగనన్న. ఈ నడుమల పులివెందులకు బెంగళూరుకు అటు ఇటు పోయొచ్చిండు. ఓట్ల నాడు ఈవీఎం వలగొట్టి జైలున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసిండు జగనన్న. ఇక అటెన్కాల ఏం మాట్లాడిండో ఇంటనైతే జగనన్ననే నాగిట్లా మాట్లాడేది అని పరేషాన్ అవుతారు మీరు. ఇదే రామకృష్ణారెడ్డి విషయానికే వస్తే నిజంగా ఎంతటి అన్యాయమైన పరిస్థితుల్లో కేసులు బిగించారు అన్నది ఒకసారి అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అవ్వన్నా మస్తు అన్నాలంగా కేసులు ఇరికిచ్చిర్రు పిన్నెల్లిని. ఆయన ఏదో అట్లా పోలింగ్ బూతులకు పోయి ఈవీఎం మిషన్ ని క్వాలిటీ ఎట్లున్నది, నేలకేసి సరిత్తే పలుగుతుందా లేదా అని టెస్ట్ చేయనికి వాళ్ళ కొట్టిండు. గంతే గాయంతో దానికే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా అన్న? గసుంటి అమాయకునికి నీ అసుంటి నిజాయితీ పరుడు సపోర్ట్ చేసి జైలు కచ్చి చూసుడైతే మస్తు మంచిగున్నది. వాహ్ అన్న వాహ్ అనేవాళ్ళనే చెప్తే మంచిగుండు జగనన్నకు. ఇక గిసుంటి వాటి మీద కాకుండా ఇచ్చిన హామీల మీద శ్రద్ధ పెట్టాలని బాబు సారుకు సలహా ఇచ్చిండు జగనన్న. ఖరీఫ్ మొదలైంది, పంటలు వేగంగా వేస్తా ఉన్నారు రైతన్నలు. ఇంతవరకు రైతు భరోసా 10,000-20,000 రూపాయలు ఇస్తానన్న దానికి అతి గతి లేదు. బడులు మొదలయ్యాయి, ప్రతి తల్లి కూడా అడుగుతా ఉంది. తల్లికి వందనం అని పేరు పెట్టావు, అమ్మఒడి అనే పథకాన్ని పేరు మార్చావు, మరి ఆ డబ్బులు ఏమైనాయని చెప్పి గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకి ఇచ్చే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చూడండి. రైతు భరోసా 20,000 ఇస్తామన్నారు, ఇచ్చే కార్యక్రమం చూడండి. సర్కార్ వచ్చి నెల కూడా గాలే, రాష్ట్రం మొత్తం ఒకటే నాడు పింఛన్లు ఇచ్చిర్రు, ఫ్రీ ఉష్కే అని అనుమతి ఇచ్చిర్రు. ఒకటెనక ఒకటి చేస్తారు. గప్పుడే గంతగానం తొందరెందుకే జగనన్న అని జనాలు నీ మీదనే గరమయ్యేదాకా తెచ్చుకోకే. అసలే జనాల వ్యతిరేకతున్నది మీ పార్టీకి అని ఎవరన్నా అంటారు కావచ్చు అనుకున్నాడో ఏందో గాని పంక పార్టీ ఎట్లోడిపోయిందో చెప్పిండు జగనన్న. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసేసారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అవు నిజమేనుల్లా, ఎంత మంచి చేయకపోతే 11 సీట్లు ఇస్తారు జనాలు. ఇంకో తాప వ్యతిరేకతతో ఓడిపోయిందని ఎవ్వరు అననే అనద్దు అసలు. ఇక గివిట్ కంటే జగనన్న నోటికెంచి ఓ అద్భుతమైన మాట వచ్చింది. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాలుగా మనం చెయ్యాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. నిజంగా నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అన్న. మీ సర్కారున్నప్పుడు మీ మంత్రులు వేరే పార్టీలున్న లీడర్ల ఇంట్లోళ్లను కూడా బూతులు తిట్టినప్పుడు, శాఖల మీద కాకుండా పక్క పొంటోళ్ల పెండ్లిల మీద కారడ్డాలాడుకుంటా టైం పాస్ చేసినప్పుడు నువ్వెందుకు ఆపలేదన్నా? గట్ల మాట్లాడు తప్పు అని ఓ నీతులు పక్కనోళ్ళకి చెప్పనికే గాని మన కోసం కాదా అని గట్టిగానే అడుగుతున్నారు ఏపీ పబ్లిక్. ఇక పాలించిన 5 ఏళ్లలో ఏనాడు మైకుల ముంగట్కొచ్చి మాట్లాడని జగనన్న ఇయాల మైకుల ముంగట్కొచ్చి మాట్లాడిండంటే ఏదో గట్టిగానే ప్రిపేర్ అయ్యిండు అనుకున్నాం గాని ఎప్పట్లెక్కనే ఆయన అనుకున్నదే చెప్పిండు. ఇలేకర్లు ప్రశ్నలు అడుగుడు మొదలు పెట్టుడుతోటే జప్ప జారుకున్నాడు. నెల రోజులైంది, చాలా మంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. కార్యకర్తలను వదిలేసి ఈ రోజు భారత రాజ్యాంగ వ్యవస్థ నిర్వీర్యం చేసే విధంగా మరి ఏమడిగితే ఏం చెప్పాలని అనుకున్నాడో ఏందో గాని గప్పటిదాకా మాట్లాడిన జగనన్నకు ఈ లేఖర్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే టైం లేకుండా పోయిందా? ఇప్పుడు సీఎం కాదు కదా, కంసెకం ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా, గంత బిజీ ఏముంటది అని కారడ్డాలాడుతున్నారు గీ ముచ్చటెరకైన సైకిల్ పార్టీ కార్యకర్తలు. ఎల్లుండి 6వ తారీఖు నాడు తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు కలుసుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటారో ఏందో అని మస్తుగా మాట్లాడుకున్నారు 2 రాష్ట్రాల పబ్లిక్. అయితే క్లైమాక్స్ ముంగట ఇంటర్వెల్ సస్పెన్స్ లాగా 6వ తారీఖు ఇద్దరు సీఎంల మీటింగ్ ముంగట 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశ ప్రధాని మోడీ సార్ను కలిసి మాట్లాడిర్రియాల. మరి అనుకోని పోయినరో అనుకోకుండానే పోయినరో, మాట్లాడుకోకుండా పోయినరో గాని ఒక్కటే నాడు ఢిల్లీ పోయినరు 2 రాష్ట్రాల తెలుగు సీఎంలు. ప్రధాని మోడీ సార్తో పాటు హోమ్ మినిస్టర్ అమిత్ షా సార్ను కలిసిండు సీఎం బాబు సారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బిల్లులను, సంక్షేమ కార్యక్రమాల గురించి రాతపూర్వకంగా వినతి పత్రం ఇచ్చిండు సీఎం రేవంత్ అన్న. అర్రాసు వాడకుండా సింగరేణి బొగ్గు గనులను సింగరేణికే ఇయ్యాలని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, జిల్లాలకు నవోదయ,
కస్తూర్బా బడులియ్యాలనని అడుగుడుతో పాటు తెలంగాణలో డ్రగ్స్ లేని రాష్ట్రంగా తెలంగాణను చేసేటందుకు సాయం చెయ్యాలే, సపోర్ట్ ఇయ్యాలే అని విన్నపాల లిస్టును ప్రధాని మోడీ సార్ ముంగట పెట్టిండు తెలంగాణ సీఎం రేవంత్ అన్న. అట్లనే విభజన హామీల మీద కూడా మాట్లాడిండట. ఏపీకి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినాక ఇయాల ఫస్ట్ టైం ఢిల్లీ పోయిండు బాబు సారు. ఇక ఏపీకి రావాల్సిన నిధులు, ఆర్థిక సాయం, అమరావతి, పోలవరం, రోడ్లు, ఇండ్లు ఇట్లా అన్నిటి మీద చాలాసేపే మోడీ సార్తో మాట్లాడిండు బాబు సారు. అట్లనే విభజన హామీలు కూడా యాద్ చేసిండట ప్రధాని మోడీ సారుకు. మోడీ సారు కూడా బాబు సారుకు సపోర్ట్ ఇత్తా అనే మాటిచ్చిండట. అట్లనే తెలుగుదేశం ఎంపీలను కలిసిన బాబు సారు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సార్ తోటి కూడా కూసుండి పెట్టిండు. గప్పట్లెక్క సెంట్రల్ సర్కార్ తోటి జౌడాలు పెట్టుకోకుండా దోస్తాన్ చేసి ఏపీని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాడట బాబు సారు. అటు తెలంగాణ ఇటు ఏపీ ముఖ్యమంత్రులతోటి మాట్లాడిన మోడీ సారు కొసకు ఏం ఆలోచన చేస్తాడో, ఎవలకు పనులు చేస్తాడో చూడాలే. గప్పుడు ఎండాకాలంలో అయిన వన్డే క్రికెట్ వరల్డ్ కప్పుల ఫైనల్ కచ్చి ఓడిపోయిన టీమిండియా ఇప్పుడు చిన్న క్రికెట్ వరల్డ్ కప్ గెలిచి దేశంలో అడుగుపెట్టిరు మన క్రికెటర్లు. ఇక పబ్లిక్ సంబురం చిన్నగా లేదు. వాళ్ళని చూసేటందుకు, వాళ్ళు తెచ్చిన కప్పును చూసేటందుకు మస్తుగా ఎగబడ్డరు. ఢిల్లీకెంచి బొంబాయి దాకా వాళ్ళ కోసం ఎట్లా నిలబడ్డారో, వాళ్ళు వచ్చినాక ఏమేమైందో ఈ ముచ్చట చూసి అరుచుకున్నదాం నడుగురి. పొద్దుగాలనే ఢిల్లీలో విమానం దిగిండ్రు మనోళ్ళు. ఇక దిగినాక చక్కగా ప్రధాని మోడీ సార్ తానకు పోయి కలిసి శభాష్ బచ్చోం అని కంగ్రాట్స్ చెప్పి క్రికెటర్లతోటి కలిసి న్యాస్ట చేసిండు మోదీ సారు. ఇక అటెన్కల బొంబాయి విమానాశ్రయానికి వచ్చిన క్రికెటర్ల విమానానికి నీళ్లు కొట్టి వాటర్ సెల్యూట్ చేసిండ్రు ఎయిర్పోర్ట్ వాళ్ళు. ఇక విమానం దిగి బయటికి అత్తుంటేనైతే భారత్ మాతాకి జై అని మస్తుగా నినాదాలు చేసిండ్రు పబ్లిక్ కు. 17 ఏళ్ల తర్వాత వచ్చిన వరల్డ్ కప్ కాబట్టి దేశం మొత్తం మస్తు సంబరంగా ఉన్నది. బొంబాయిలున్న వాంఖడే స్టేడియంలనైతే పగటిల్లుకెంచే 40,000 మంది కూసుండున్నారు. బొంబాయి బీచ్ రోడ్ అయితే మొత్తం ఇంకో సముద్రం గిట్టు ఉన్నదా ఏంది అనే తట్టు నిండిపోయింది పబ్లిక్ తోటి. జనసంద్రం అంటే ఏందో ఫస్ట్ కానొచ్చిందనుకో రాదుండ్రి. పెద్ద బస్సులా కప్పుతోటి క్రికెటర్లు మొత్తం తిరిగిండ్రు. కప్పును చూపెట్టుకుంటా మస్తుగా సంబరపడ్డరు. ఇండియా అంటే క్రికెట్ అంటే ఇండియా అనేటట్టు ఇప్పటికే పేరు పోయిన మన దేశం ఇంకా ముంగట కూడా గిసొంటి కప్పులు షాన్నే దేవాలని కోరుకుంటా. కంగ్రాట్స్ టు టీమ్ ఇండియా. నిత్యానందం సత్యానందం ఉన్నదాన్నే తిందం మలుసుకోని పందం. అరే పురాగా చదవక ముందే మొత్తం ఇప్పుడే వావా అంటదేమరా? మొత్తం చెప్పినాక అనాలే. ఎట్లా చెప్పిన ఎందం ఏది చెప్పిన చేద్దాం ఏవి లేని నాడు మలుసుకోని పందం. అగో మరి రాముల తాత చేయాలకు గీ షోలే బాబాయ్ ఎక్కడి నుంచి వచ్చిండు? ఎవలయ్యా నువ్వు? భక్తులారా, మీరు దీపపు వత్తుల సొంటోళ్ళు. భక్తి అనే సమరు మీ హృదయంలో ఉన్నప్పుడే దీపంలాగా మీరు కాంతివంతంగా వెలుగుతూ ఉంటారు. ఆ సమరు ఎక్కడ దొరుకుతుంది బాబా? ఆ సమరు నా గోసి దూరిలో దొరుకుతుంది. ఎవరైతే నా ప్రేమకు పాత్రులైతారో వారికే నా గోసి దూరి లభిస్తుంది. ఏంది షోలే రాముల బాబా గారా? ఈ బాబా పేరు నేను ఎప్పుడు వినలేదే. ఓ కెమెరా అన్న జరంతగా బాబా ముఖాన్ని దగ్గర చూపెట్టే, జర నీ పుణ్యం ఉంటది. అల్లం రబ్బ రుబ్బిన బబ్బెరు పప్పు. ఓర్ని అవ్వ గీ తిక్కలోడు మా రాముల తాతే ఉన్నట్టున్నాడు కాదులా. ఓ ముసలాడా, నీకేం పోయే కాలం వచ్చిందని గీ వేషం కట్టినవు చెప్పు. ఎవరు నువ్వు? మా సోల రాములు బాగా పడుకోను ముసలికి చూడంటావా? శాంతం నాయన శాంతం. కోపంతో మనం ఏం సాధిస్తాం చెప్పు? ఆ బాలికకు ఏదో సందేహం ఉన్నట్టున్నది, అడగనిద్దాం. ఆ బాలిక ఏంటి నీ కోరిక చెప్పు. అది కోరిక లేదు, వంకాయ కూర లేదు గాని ఇంతకు నీ గీ దొంగ కథ లేంది, నీ చుట్టూ ఉన్న గా మందేంది గది చెప్పు ముసలోడా. చూడు బాలిక,
చీపిరిగట్ట మర్రేసి దంచుడు దంచిందనుకో నీ నెత్తి మీద ఉన్న చిప్పిరెంటికలు అన్నీ ఊసి పీకుతాయి. నేను ఏం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? మాట్లాడేటప్పుడు జర్రంత నాలికను అదుపులో పెట్టుకొని మాట్లాడు. నీ కోరిక ఏమిటి అని అంటే నువ్వు వంకాయ కూర దొండకాయ కూర అని మాట్లాడుతావు. ఇది ధర్మమేనా? బత్తులారా, వంకాయ కూర అంటే నాకు ఒకటి యాదికొచ్చింది. వంకాయ వంటి కూరయు పంకజముకి సీత వంటి బామా మనియున్. అరే నేను ఒకటి అడుగుతుంటే ఈ గుర మీకలేని కథలు పడుతున్నాడు ఎందుకు ఈ ముసలోడు? ముసలోడా ముచ్చటేందో చెప్తావా లేకుంటే పెద్ద సారికి చెప్పి నీ కొలువును ఊడప్ప చేయమంటావా చెప్పు. లేకిడిదానా, నెల మొత్తం నీ చుట్టూ ఊడిగని చేస్తే ఎంత ఇస్తానవే జీతం? నువ్వు ఇచ్చే ముడిముడికల జీతం నాకు అవసరం లేదు. అందుకే నేను ఈ బాబా మార్గాన్ని ఎంచుకున్నా. ఇట్ట కూర్చొని నలుగురు జనాలకు 4 మాయ మాటలు చెప్పిందనుకో, వీళ్ళందరూ నా గోసి ధూళి కోసం ఎగబడతా అంటారు. ఏంది కొలువుకు రాజీనామా పెట్టినవా? అవును, నిన్న పొద్దుగానే కొలువుకు గుండు సున్న పెట్టినట్టు ఉత్తరం కూడా రాసి పంపించిన. పంపించలేదురా? పంపించకుంటే చెప్పు, మళ్ళీ ఒకటి రాశాడు వారేస్తాం. కానీ అండి బతులారా, ఇట్లా మాయ మాటలు చెప్పి జనాలను మోసం చేసే బదులు నిజాయితీగా బిచ్చం ఎత్తుకొని బతికితే ముసలోడా. బిచ్చం ఎత్తుకోవాలంటే 4 ఇండ్లు తిరగాలి. అదే ఇట్లా ఏసం వేసుకొని ఈడ కూర్చొని 4 మాయ మాటలు చెప్పింది అనుకో, 4 ఇండ్ల జనాలేగో ఇట్లా నా చుట్టూ చేరి నా మాటలు వింటా అంటారు. బతుకులారా కానివ్వండి. నువ్వు ఇట్లా హిందూ మతాన్ని కించపరచేలాగా ఏషాలు గట్టి కథలు పడితే జనాలు ఊరికిసుకుంటా కొడతారు. ఇగో నాకు మంచి మంచి మురికి మాటలు వస్తానే గాని టీవీలో ఉన్నవని తిడతలేను. నేను ఏ మతాన్ని కించపరుస్తలేనే, మాసిన ముఖం దానా. మతాలను అడ్డం పెట్టుకొని జనాలను మోసం చేసే బాబాలను ఆదర్శంగా తీసుకొని ఈ మార్గాన్ని ఎంచుకున్నా. తప్ప బతుకులారా? అందుకే ఈ మార్గంలో కూర్చొని నలుగురికి 4 మంచి ముచ్చట్లు చెప్తాను. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన ఈ బతుకులను చూస్తానవా? కోటికి పడగలెత్తిన బతుకులున్నారు, కూటికి గతికి లేని బతుకులున్నారు. వీళ్ళందరూ నా ప్రవచనాలిని పత్తిత్తులు అయ్యేటందుకు ఇక్కడికి వచ్చిర్రు. బతుకులారా కానీ అవును, నీ అసంటి దొంగ బాబాల మాటలు చేయబట్టి జనాలు మోసపోయి పానాలు తీసుకుంటున్నారు. నిన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హత్రాస్లా బోలే బాబా అని ఓ బట్టెవాజ్గాడి చేసిన పనికి 100కి ఎక్కువనే మంది జీవిడిచే. గా దొంగ బాబా కాళ్ళ కింద మట్టిని తీసుకుంటే మంచి అవుతుందనే మూఢనమ్మకంతో ఎగబడితే ఉత్తగా పానాలు వాయే. జనాల్ని ఎడ్డోళ్ళు అనాలనా? గా దొంగ బాబాను తెలివిగా లోడనాలనా? పిచ్చిదాన, నమ్మకం ఉన్న చోటే మోసం ఉంటుంది. ఈ జనాలందరూ ఆ నిజాన్ని తెలుసుకున్న నాడే బాగుపడతారు. నాలాంటి బాబాలను నమ్ముతున్నారు కాబట్టి ఈ పిచ్చి జనాలందరినీ మాలాంటి వాళ్ళు మోసం చేస్తున్నారు, బతుకుతున్నారు. ధర్మాన్ని పాటించిన వాడే దైవమైతాడు, ఆ ధర్మం తప్పిన వాడు రాక్షసుడైతాడు. ఆ ధర్మం గురించి తెలుసుకోలేని వాళ్ళు ఇలా మనుషులైతారు. అంటే నువ్వు డబ్బు కోసానికి ధర్మాన్ని పాటించలేవు కాబట్టి రాక్షసుడు అన్నట్టే కదా. ఎవ్వరు ఎలా పిలిచినా నేను పలుకుతాను, ఎందుకంటే నేను సర్వాంతర్యామిని. చెట్టు పుట్ట గట్టు కొసాకరికి నువ్వు ఎక్కే మెట్టులోనైనా నేను ఉంటాను. అసలు మిమ్ముల కాదు అనాల్సింది, మిమ్మల్ని నమ్మే జనాలు అనాలి ముసలోడా. వాళ్ళకే బుద్ధుంటే మీ ఆటలు ఇట్లెట్లా సాగుతాయి చెప్పు. పిచ్చిదాన, భక్తులు పాడి గోవులు అసంటోళ్ళే. నమ్మకం అనే పచ్చిగడ్డిని ముఖాన వారెత్తే బతికి అనే పాలను ఎంతైనా ఇస్తారు. పాస్టర్లు మాలాంటి బాబాలు అంటే ఎవరో తెలుసా నీకు? భగవంతులను ఈ భక్తుల దగ్గరికి రప్పించే వారధులం. నీ బోందా, భక్తుల దగ్గర భగవంతుని పేరు చెప్పుకొని బతికే బోకర్గాళ్ళు. భగవంతునికి భక్తునికి నడుమ నీ అసంటి బఠానీగా అవసరమని ఏ గ్రంథంలో ఉన్నదో చెప్పు. మా కోసం గ్రంథాలలో ఎవరో రాయరే, మా బాబాలు ఈ పాస్టర్లే రాస్తారు. వాటినే ఈ గుడ్డి భక్తులంతా పాటిస్తారు. అప్పుడే వీళ్ళందరూ భగవంతుని చేరుతారు. చిచి, ప్రతి మతంలో నీలాంటి వాళ్ళను నమ్మే వాళ్ళు ఉన్నంత కాలం మీలాంటి వాళ్ళ ఆటలు సాగుతూనే ఉంటాయి ముసలోడా. సాగియు ఎంతకాలం సాగిస్తామో నేను చూస్తా. భక్తులారా, ఇప్పుడు నా భజన సమయం. మీరు ఎంత తన్మయత్వంతో అయితే నాకు భజన చేస్తారో అప్పుడు మీరు నా ప్రేమకు పాత్రలు కానివ్వండి.
అరే గోల్చా తెలియజండి ధర్మో రక్షతి రక్షతః. ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో వారిని ఆ ధర్మమే రక్షిస్తుంది. నీయసుంటి దొంగ బాబాలను కాదు. చూసింది కదా పబ్లిక్, ఒకరిని చూసి ఒకరు గిట్లా మారేషాలేసి జనాలను మోసం చేస్తున్నారు. గియాల రేపట్ల డాక్టర్ అయితా, ఇంజనీర్ అయితా, కలెక్టర్ అయితా అని చెప్పుడు కంటే జనాల మీద బతుక్కుంటా పైసలు దొబ్బి తినచ్చని దొంగ బాబా అయితా అని చెప్పేటోళ్ళే ఎక్కువ అయ్యేటట్టున్నారు. జనాల మార్పు రానంత వరకు గిసుంటి బాబాలు ఎక్కువ అయితేనే ఉంటారు. జనాల పానాలు పోతూనే ఉంటాయి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో అని పాటలు వాడుకుంటా విడిపోతుంటారు కదా చాలా మంది పిల్లగాన్లు బల్లె చదువులైనాక. ఇక అట్లనే గీడసుతం వాళ్ళ టీచర్లు ట్రాన్స్ఫర్ అయ్యి పోతున్నారని మస్తుగా బాధ నెల్లబోసుకున్నారు బడి పిల్లగాన్లు. అగో చూస్తున్నారు కదా సార్ల మీదున్న పాయిరంతోని ఎట్లా ఎడుతున్నారో. ఇక సారు సుతం బగ్గనే ఏడ్చినట్టున్నాడు. దస్తితోని కండ్ల నీళ్లు కూడా తుడుచుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా బజార్ అట్నూర్లున్న ఒక సర్కార్ బల్లే పంతులుగా కొలువు చేస్తున్న గీ సారు అందరి పంతుల లెక్క కాకుండా పిల్లగాళ్ళతోటి మంచిగా ఉండేటోడాట. చదువు కూడా మంచిగానే చెప్పేటోడాట. గందుకే పిల్లగాళ్ళకు గీనంటే మస్తు పాయిరమాట. కానీ ఏం చేస్తాం, సర్కారు కొలువులు అంటేనే ట్రాన్స్ఫర్లు అవుతుంటాయాయే. గట్లా గీ బల్లె చదువు చెప్పే 4-5 పాటు గీ సారు కూడా ఏరే కాడికి ట్రాన్స్ఫర్ అయిందట. ఇక దుఃఖం ఆగబట్టుకోలేక పిల్లగాళ్ళందరూ ఏడ్చిండ్రు. తతిమ సార్ల మీద కూడా పూలు జల్లి అల్ల పాయిరం చూపెట్టిండ్రు బడి పిల్లగాన్లు. గురువుల మీద పాయిరం అంటే ఏడ్చుడో తుడుచుడో కాదు, వాళ్ళు చెప్పిన విద్యతోని మీరు సమాజంలో గొప్పోళ్ళైనప్పుడు ఇటు మీకు అటు చదువు చెప్పిన వాళ్లకు పేరును తీసుకొత్తది. ఏమంటున్నాం? దేశానికి స్వాతంత్రం వచ్చి గిన్నెండ్లైన సుతం కొన్ని బల్లె సౌలతులైతే చక్కగా అయితే లేవు కదా. ఇగో గిడ చూడుండ్రి, ములుగు జిల్లా బోధాపురం అనే ఊళ్ళే పిల్లగాన్లను చెట్ల కింద కూసోబెట్టే చదువు చెప్తున్నది మేడం. గీ బల్లె 1వ తరగతి నుంచి 5వ తరగతి చదువుకునే పిల్లగాన్లందరూ 54 మంది దానుకున్నారట. కానీ గీళ్లకు చదువు చెప్పనీకైతే గిమె ఒక్కలే టీచరు. బల్లె చదువు చెప్పనీకి టీచర్లే కాదు, కూసోనీకి రూమ్ల సౌలతులు సుతం చక్కగా లేవట. ఎప్పుడో బడి షురువైనప్పుడు కట్టిండ్రట దీన్ని. ఇక అప్పటి సంది బడికచ్చే పిల్లగాన్లు పెరుగుతున్నారట గాని క్లాస్ రూమ్లు అయితే చక్కగా లేవట. గందుకే కొందరిని వరండాల కూసోబెడితే ఇంకొందరిని చెట్ల కింద కూసోబెట్టి చదువు చెప్తున్నది గీ పంతులమ్మ. పాపం గీ టీచర్ కు ఓపిక సుతం బగ్గనే ఉన్నట్టున్నది. చూడుండ్రి, ఒక మలక ఆడికి ఒక మలక ఈడికి తిరుక్కుంటా పిల్లగాన్లు అందరినీ చూసుకుంటున్నది. అయితే చదువైతే ఎట్నో అట్లా ఒకదాన్ని చెప్తున్నా గాని ఆనకాలం వచ్చిందంటే బడి వరద నీళ్ళల్లో మునిగిపోయి పిల్లగాన్లు మస్తు తిప్పలు పడుతున్నారు. జరంత కొత్త బిల్డింగ్ కట్టియాలని చెప్పుకొచ్చిండ్రు ఆడున్నోళ్ళందరూ. ఆగో స్వయాన మంత్రి సీతక్క జిల్లాలు నెగ్గిసొంటి పరిస్థితులుంటే ఇక తతిమ్మ జిల్లాలున్న బడుల పరిస్థితి ఏందో. పేదల కోసం పాటుపడే మంత్రి సీతక్క గిసొంటి స్కూళ్ల మీద సుతం జరంత నజరేయాలే. పిల్లగాండ్లకు కావలసిన సౌలతులన్నీ చక్కగా చేసి వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలేయాలని అనవట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు. ఇక ఇలా జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ మల్లోపారి ప్రమాణ స్వీకారం చేసిండు. అయితే సారు రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడే ఏదో భూ అక్రమాల కేసులో అరెస్ట్ అయి జైల్లో పడ్డాడు. ఇక అప్పుడు వాళ్ళ పార్టీలున్న చంపై సోరెన్ ను సీఎంగా ఎన్నుకున్నారు. అయితే కేసులో 5 నెలలు జైలు శిక్ష అనుభవించిన హేమంత్ సోరెన్ సారు జైళ్లకెంచి బయటికి విడుదలైండు. హేమంత్ సార్ బయటకు వచ్చే వరకు చంపై సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేసిండు. ఇక ఇప్పుడు మళ్ళా హేమంత్ సోరెన్ సారే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిండు అన్నట్టు. చిన్న గవర్నమెంట్ కొలువు రావాలంటేనే మన మీద ఎసొంటి కేసులు ఉండదు గాని గవర్నమెంట్ నడిపేటోళ్ళు మాత్రం అవినీతులు చేసి జైళ్లకు పోయి రావచ్చు, తిరిగి మళ్ళా పాలన చేయవచ్చు అన్నట్టు. గట్లుంటది మరి మన దేశంలా అని అనవట్టిండ్రు చాలా మందికి ముచ్చట ఎరకైనోళ్ళు. ఇక పబ్లిక్ ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని వార్తలు చెప్పేసిన. ఇక ఇవుల్లా ఇవాళ కపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్స్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళా జోర్దార్ ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయుండ్రి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయుండ్రి. ఏమంటున్నాం, సరే ఉంటాం అలా. టాటా, నమస్తే.